ఈరోజు కోలాకి ఇయర్స్ క్లీన్ చేపిస్తున్నా. చాలా రోజులు అయిపోయింది క్లియర్ చేసి. మీరు చూసినట్లయితే డాబర్మెన్స్కి ఇంకా జర్మన్ షెపర్డ్స్కి ఇట్లా చెవులు లేసి నుంచుంటాయి, వాటి కంట్రోల్లో ఉంటాయి. ఇలా కింద పడిపోయే వాటిని ఫ్లాపీ ఇయర్స్ అంటారు. అలా ఫ్లాపీ ఇయర్స్ ఉన్న డాగ్స్ అయితే ఎవ్రీ 1 వీక్కి లేదా 2 వీక్స్కి వెట్ టిష్యూ తీసుకొని లేదా ఒక చిన్న గుడ్డ ముక్కను తడిపి ఇట్లా మరీ ఎక్కువ లోపలికి పోనీయకుండా ఫస్ట్ పైన క్లీన్ చేయటమే. ఆల్రెడీ క్లీన్గానే ఉంటాయి, సో అంత మురికి రాదు. చూసారా, ఏం రావట్లేదు ఇక్కడ. ఇప్పుడు కొంచెం లోపలికి పెట్టాలి. ఇట్లా కొంచెం లోపలికి పెట్టేసి క్లీన్ చేసేప్పుడు నొప్పి వస్తే అరుస్తాయి, అప్పుడు ఆపేయాలి. క్లీన్ చేస్తే కొంచెం దుమ్ము వచ్చింది చూసారా, అలా చేయటం. ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు, లోపల మనకంటే సెన్సిటివ్ ఉంటాయి చెవులు వెళ్ళయి. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చెవులో నీళ్లు పిండకూడదు, ఏ సొల్యూషన్ లోపల వేయకూడదు, జస్ట్ తడిపి రుద్దాలి. స్విమ్మింగ్కి ఎప్పుడైనా తీసుకెళ్ళినా, బీచ్కి తీసుకెళ్ళినా ఇమీడియట్గా మనం క్లీన్ చేసేయాలి. వీళ్ళకి చెవుల లోపల నీళ్లు పేరుకుంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ వీళ్ళు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు వీళ్ళ పాస్ ఎలా క్లీన్ చేయాలి, ఇంకా జనరల్ మెయింటెనెన్స్, ఇంకా క్రేట్ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలని చెప్పేసి రీసెంట్గా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసా. ఈ షార్ట్కి కింద లింక్ ఉంది, చూసేయండి.